ఇదిగోండి నేనైతే ఈరోజు మెంతెం కూర పచ్చడి వేయబోతున్నాను. కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి. తీసుకున్నాను, సన్నగా తరిగి ఉంచుకున్నాను. అలాగే కొత్తిమీర, ఎల్లిపాయలు, కొంచెం చింతపండు, ఒక వక్క ఉల్లిగడ్డ, 4 వంకాయలు తీసుకున్నాను. అలాగే కొన్ని నువ్వులు కూడా తీసుకున్నాను. ఇవి మనం పోపు చేసుకుందాం. ఓవెన్ పెట్టుకున్నాను చూడండి. దాంట్లో మనకు పచ్చడికి కావాల్సినంత ఆయిల్ వేసుకుందాము. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇదిగోండి మిర్చి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. దీన్ని మనము ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి కొంచెం ఫ్రై చేసుకొని తీసేద్దాం. ఎండుమిర్చి అయితే ఫ్రై అయిపోయింది కదా, దాంట్లో మనం ఎల్లిపాయలు వేసుకుందాం. చూడండి ఆయిల్లో ఎల్లిపాయలు వేస్తున్నాను. ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు వేసేసుకుందాం. ఇంట్లోనే నువ్వులు కూడా వేసేస్తున్నాను. అవైతే కాలినాయి కదా. మనం మెంతెం కూర, కొత్తిమీర, వంకాయ ముక్కలు కడిగి ఉంచుకున్నాం కదా, వాటిని కూడా మనం ఆయిల్లో వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, వేస్తున్నాను. మెంతెం కూర మొత్తం వేసుకున్నాను కదా, అది మొత్తం మగ్గాలి. చిటపటలాడినప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. టమాటాలు వేసి మొత్తం మగ్గించినాను చూడండి, వాటర్ లేకుండా మగ్గించినాను చూడండి. మగ్గిపోయింది కదా, మనం దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఎండుమిర్చి చేసినాను కదా, తగినంత సాల్ట్ వేసుకొని మనము మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాం. ఫ్రెండ్స్, ఎండుమిర్చి అయితే మిక్సీ పట్టాను కదా, దాంట్లోనే మనం కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాము. కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకుందాం. ఇదిగోండి ధనియాలు జీలకర్ర వేయలేను కదా, అందుకనే పౌడర్ వేసేసుకుంటున్నాను. ఇందులోనే మనం టమాటాలు కూడా మగ్గనిచ్చాం కదా, ఇవి కూడా వేసుకొని మనము మిక్సీ అయితే పట్టుకుందాము. ఇదిగోండి మగ్గిపోయినాయి చూసినారు టమాటాలన్నీ. ఫ్రెండ్స్ మొత్తం వేసేసాను కదా, దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. దీన్ని మనం పోపు పెట్టుకుందాం. బగోన్ తీసుకున్నాను, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాను కదా, దాంట్లోనే జీలకర్ర, ఆవాలు కూడా వేసేసాను. పోపు వేసుకున్నాం కదా, అదిగోండి కరివేపాకు, అల్లం పేస్ట్, పసుపు వేసాను కదా, దాంట్లోనే మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, మెంతెం కూర చట్నీ చూడండి ఎలా రెడీ అయిందో చూడండి. ఫ్రెండ్స్, మెంతెం కూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మెంతెం కూర టమాటా పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మస్తు ఉంటుంది. చూడండి ఇలా ట్రై చేయండి, మస్తు ఉంటుంది టేస్ట్ కూడా. ఏం చేసినట్టు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.